కానీ ఆ రోజు వచ్చేసరికి ఆ యుగం కూడా ఆనందంగా మారిపోతుంది. అప్పు, రా కూర్చో. అప్పు, ఇదిగో అప్పు. స్వీట్ ఏమైనా తీసుకుంటావా? టెన్షన్ ఉంది కదా, నాకు కూడా అలాగే ఉంది. బహుశా అందరికీ ఇలాగే ఉంటుందేమో. పంతులు గారు ముహూర్తం పెట్టింది దూరం జరగడానికి కాదు, దగ్గరే మన బంధం నిలబెట్టుకోవడానికి. అప్పు ఏంటి, అరే ఓకే, కూర్చో. చూడప్పు, పెళ్ళైన దంపతుల మధ్య తొలిసారి జరిగే ఈ తీయని అనుభూతే ఈ ఫస్ట్ నైట్. అది సిగ్గుతో మొదలైతేనే జ్ఞాపకంగా ఉంటుంది, భయంతో కాదు. టెన్షన్ పడుకో, అర్థం చేసుకోగలను. సరే అప్పు, పడుకో. చూడప్పు, అందమైన అమ్మాయి భార్యగా దొరకటం సహజం. మనసున్న అమ్మాయి భార్యగా దొరకటం వరం. అవి రెండు కలిసిన నువ్వు నాకు భార్యగా దొరకటం నా అదృష్టం. అప్పుకి ఇది కొత్త ప్లేస్, నాతో కొత్త పరిచయం. తనతో క్లోజ్గా మూవ్ అయితే భయం పోతుంది అనుకున్నాను. అప్పు, బోర్ కొడుతుంది కదా, సరదాగా బయటికి సినిమాకి వెళ్దామా? వద్దు. నేను దగ్గర అవుదాం అనుకున్న ప్రతిసారి ఏదో కారణం చెప్పి తన దూరంగానే వెళ్తుంది. అప్పు, ఏంటి? ఏం లేదు. డిన్నర్ చేసావా? మ్, సరే అయితే. డేట్ వచ్చిందండి. సర్లే, పడుకో. ఇక్కడ పెట్టుకోవాలి. గడియారంలో ఉన్న ముళ్ళు కూడా గంటకోసారి కలుస్తూనే ఉంటాయి. మా మధ్య దూరం మాత్రం అలాగే ఉంది. కాలం మాత్రం పరిగెడుతూనే ఉంది. చూడప్పు, ఒక అందమైన వారిని ఎదురుగా పెట్టుకుని ఏమీ చేయలేకపోవడం అంటే స్వీట్ షాప్లో పనిచేసే షుగర్ పేషెంట్లా ఉంటుంది. చూస్తూ ఉంటుంది తప్ప ఏమీ చేయలేం. నువ్వు మాత్రం ప్రశాంతంగా పడుకున్నావు.